హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిశిర ఆఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి మీషో కోసం చాలామంది నాకు చాలా క్వశ్చన్స్ చేస్తున్నారండి. సో వాట్సాప్లో కానీ అండ్ యూట్యూబ్లో కామెంట్స్ అయినా సరే చాలామంది మెసేజ్ అని చేస్తున్నారు. సో వాళ్ళ కోసం వచ్చేసి ఈరోజు వీడియోలో అయితే నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో ఇంకొంతమంది వచ్చేసి మీషో క్యూసీ ఎర్రర్ వస్తుంది, ఇంకా ఎలా క్యాట్లాగ్ అప్లోడ్ ఎలా చేయాలి అండ్ ఎంఆర్పి కోసం సో జిఎస్టీ లేకుండా ఎలా చేయాలి ఎన్రోల్మెంట్ అని చెప్పేసి చాలామంది డౌట్స్ అడిగారు. సో వాళ్ళందరికీ అనేది ఈరోజు వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ దగ్గర మీషో యాప్ అనేది లేకపోతే డౌన్లోడ్ చేసి మీషో సప్లయర్ హ్యాబ్ అని ఉంటుంది. సో అది చేయగానే ఇలాగా అప్లోడ్ క్యాటలాగ్ అని చూపిస్తుందండి. సో అక్కడ వచ్చేసి ఇక్కడ మనం కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం శారీ ఇక్కడ వచ్చేసి మనం A to Z అనేది మనం సేల్ చేసుకోవచ్చు అండి. ఫుడ్ ఐటమ్స్ అయినా మనవి ఏవైనా శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఏవైనా పికిల్స్ అయినా మన దగ్గర ఏమున్నా సరే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయినా సరే మనం సేల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను శారీస్ అనేవి నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మన కేటగిరీ ఎంచుకొని శారీస్వి సో మన దగ్గర ఉన్న శారీస్ ఫొటోస్ అనేవి చాలా క్లియర్గా ఉండాలండి. సో మెయిన్ మనం పెట్టే ఫస్ట్ శారీ ఫోటో అనేది చాలా క్లియర్గా అయితే ఉండాలి. సో ఎటువంటి బ్లర్ అనేది ఉండకూడదు అండ్ వాటర్ మార్క్స్ కానీ ఎటువంటి ప్రైజెస్ కానీ కూడా ఉండకూడదండి అప్లోడ్ చేసేటప్పుడు. సో మెయిన్ మనకి మెయిన్ ఫోటో అనేది సో మన ఎవరైనా ఫొటోస్ మన శారీస్ అనేవి ఎదుటి వాళ్ళు చూసేటప్పుడు చాలా నీట్గా చూడడానికి బాగుంది ఈ శారీ అనిపించేటట్టు ఫోటో అనేది క్లారిటీగా ఉండాలి. సో డిఫరెంట్ సైడ్స్ కూడా మనం ఫోటో అనేది అప్లోడ్ చేయొచ్చు అండి. సో ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ నేమ్ అండి శారీ అని చెప్పేసి పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అండి జార్జెట్ శారీ సెపరేట్ విత్ బ్లౌజ్ అని చెప్పేసి నేను అక్కడ ఫిల్ చేశాను. నెక్స్ట్ శారీ వెయిట్ ఎంత ఉంటుందో మనం అంత శారీ వెయిట్ అనేది మనం పెట్టాలి. నేను 600 పెట్టానండి. సో నెక్స్ట్ కలర్ శారీ కలర్ వచ్చేసి ఏ కలర్ అయితే ఆ కలర్ అయితే ఇవ్వచ్చు. సో మనం చాలా క్లియర్గా అయితే మనం అక్కడ మనకి శారీ గురించి ప్రోడక్ట్ కోసం ప్రతిదీ డీటెయిల్గా మనకు తెలిసి ఉండాలండి. సో మనం ఏది పడితే అది ఇచ్చేస్తే మనకి అప్లోడ్ అనేది అవ్వదండి. సో చూసి కొంచెం మనం జాగ్రత్తగా. సో ఇక్కడ వచ్చేసి మనకి శారీ కోసం ఆప్షన్స్ ఉంటాయండి. సో శారీ కలర్ కానీ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో ఈజీగానైతే మనం ఫిల్ చేయొచ్చు. సో అంతా ఈజీగానే ఉంటాయి, మనకు తెలిసే విధంగా ఉంటాయండి. సో మనకి శారీ కలర్ కానీ శారీస్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, సో శారీ వచ్చేసి ఎంబ్రాయిడ్ శారీ సాలిడ్, సో మనం ఏదైతే అయితే ఇవ్వచ్చు. సైజ్ వచ్చేసి ఫ్రీ సైజు. నెక్స్ట్ సో ఇక్కడ వరకు అయితే క్లియర్ కాదండి. మెయిన్ మనకు వచ్చేసి సో మనకి లాస్ వచ్చిన ఇందులో డబ్బులు వచ్చినా సరే ఏది వచ్చినా సరే మనకి మెయిన్ ఇదే ఇంపార్టెంట్ అండి. సో మీషో ప్రైస్ ఇక్కడ సో మన ఎగ్జాంపుల్ శారీ వచ్చేసి 400కి అయితే మనం బయట తెచ్చుకున్నట్లయితే సో మనం ఎంతకి సేల్ చేయాలనుకుంటున్నాం, 500కా లేకపోతే 600, సో మనం ఎంత అయితే అంత ఇక్కడ ప్రైస్ అనేది ఇచ్చేయాలి. నేనైతే 500కి పెడుతున్నా అండి ప్రైస్, మీషో ప్రైస్. సో ఇక్కడ రాంగ్ రిటర్న్ అనేది ఎగ్జాంపుల్ అయితే నేను స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. సరే మనం మీషోలో ఏదైనా బుక్ చేసుకున్నట్లయితే మనకి ఇంత ప్రైస్ అయితే ఇంతకు వస్తుంది, రాంగ్ రిటర్న్ మాత్రమే ఈ ప్రైస్కి అయితే ఉండదు అని చెప్పేసి మనకి చూపిస్తారు కదండి. సో వాళ్ళు రాంగ్ రిటర్న్ అయితే ఈ ప్రైస్కి యాక్సెప్ట్ చేస్తారు. ఓన్లీ రాంగ్ అయినా ఏదైనా డిఫరెంట్ ప్రోడక్ట్ అయినా సో రిటర్న్ ఆప్షన్ అనేది దానికి ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్పి. సో మనం పెట్టిన ప్రైస్కి డబుల్ ప్రైస్ అనేది మనం పెట్టాలండి. సో ఇక్కడ ఎంత ప్రైస్ అయినా పెట్టుకోవచ్చు. సో ఏంటంటే మీషో అతను మనకి ఇప్పుడు 800 శారీ వచ్చేసి 500కి వచ్చింది అని చెప్పేసి వాడైతే చూపించుకుంటాడు మీషో వల్ల ఆఫర్కి వస్తుందని. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ సెటిల్మెంట్ నేను 500కి పెట్టాను కదా, బ్యాంక్ సెటిల్మెంట్ వచ్చేసి 487 వస్తుంది నాకు. సో మీషో వచ్చేసి 566 అంటే 500కి నేను పెడితే వాడు 66 రూపీస్ ఛార్జెస్ వేస్తాడండి. అది కస్టమర్ పైన వేస్తాడు. సో 566కి మీషోలో చూపిస్తాడు. మనకు వచ్చేసి ట్యాక్స్ ఇవన్నీ కట్ అయ్యి 487 అయితే మనకు బ్యాంక్ అకౌంట్లో పడుతుంది.
సో ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి మన కంట్రీ అయితే ఇవ్వాలి, ఏదైతే అది ఇండియా కాబట్టి ఇండియా. సో ప్యాకెట్ డీటెయిల్స్ వచ్చేసి శ్రీరామ్. సో ఇంకా ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా ఏమి ఇవ్వక్కర్లేదండి, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ ఇంకా మనమే కాబట్టి సిసిరా కలెక్షన్ అని చెప్పేసి పెట్టేశాను. నెక్స్ట్ కూడా ఇంకా ఏం అక్కర్లేదండి, బ్రాండ్ అవి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి దగ్గర ఎన్ని ఉన్నాయి, సో ఒకటే కాబట్టి ఒకటే అని చెప్పేసి నేను పెట్టాను. సో ఇక్కడ ఇవంతా పెట్టయినాక మనం సబ్మిట్ క్యాట్లాగ్ అని చెప్పి లాస్ట్లో చూపిస్తుందని ఒకసారి అన్నీ మనం చెక్ చేసుకున్నట్లయితే కింద సబ్మిట్ క్యాట్లాగ్ చూపించినాక మనకి క్యూసీ ప్రాసెస్ అని చెప్పి చూపిస్తుంది అప్లోడ్ చేశాక మనం. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్యూసీ ఎర్రర్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి అడిగారు నన్ను, ఒక సిస్టర్ వచ్చి కామెంట్ చేశారని క్యూసీ ఎర్రర్ పడుతుందని. సో క్యూసీ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం సరిగా ఆ ప్రోడక్ట్ గురించి మెయిన్ మనకి అన్నీ తెలిసి ఉండాలండి. సో ఏది తెలియకుండా ఏది పడితే అది మన ఆప్షన్స్లో ఫిల్ చేసినట్లయితే క్యూసీ ఎర్రర్ అని పడుతుంది, ఇంకా మనం ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా కూడా అవ్వదు. సో ఇది క్లియర్ అండి. నెక్స్ట్ వచ్చేసి క్యూసీ ప్రాసెస్. సో ఇది కూడా ఫోటో క్లారిటీ లేకపోతే క్యూసీ ప్రాసెస్లో పడిపోతుందండి. ఇప్పుడు ఇది క్యూసీ పాస్. సో ఇది మనం అప్లోడ్ చేసినవి క్యూసీ పాస్ ఇలా వస్తాయి. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన శారీ క్యూసీ పాస్ అయ్యింది. సో మనకి మెయిన్ వచ్చేసి ఫొటోస్ అనేవి క్లారిటీగా ఉండాలండి. సో మనకి ఆ ప్రోడక్ట్ కోసం అయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలిసి ఉండాలి. సో అప్పుడైతేనే మనకి క్యూసీ ఎర్రర్ రాదు, క్యూసీ ప్రాసెస్ కూడా పడదండి, క్యూసీ పాస్ అవుతుంది.